అపోస్తులైన పౌలు గారు అంటారు కదా, మనకొక బలిపీఠము కలదు, ఆ బలిపీఠమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే కోరహు ఏం కోరుకున్నాడు? అయ్యా, బలిపీఠమై ఉన్న యేసుక్రీస్తుతో, బలిపీఠమైన యేసుక్రీస్తుతో నేను సహవాసం చేసేటట్లుగా, యేసుక్రీస్తు దగ్గర నేను నివసించున్నట్లుగా, ఆయన దగ్గర వానకోవెలలాగా గూడు పెట్టుకునేటట్లుగా నాకు ఆ భాగ్యం దయచేయవా అని ఏడ్చాడు. అద్భుతం తెలుసా? కోరహుకు దొరకని భాగ్యం క్రొత్త నిబంధన సంఘానికి దొరికింది. కోరహు పిల్లలకు దొరకని భాగ్యం, కోరహు పిల్లలకు దొరకని ఆ ధన్యత క్రొత్త నిబంధన సంఘమైన క్రైస్తవ బిడ్డలైన మనకి బలిపీఠంగా పిలువబడుతున్న యేసుక్రీస్తుతో సహవాసం